సంగారెడ్డి పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన వేలం కార్యక్రమం ఈసారి చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. మొదటిసారిగా భారీ మొత్తంలో వేలం జరగడం విశేషంగా నిలిచింది. మొత్తం 3 బ్లాకులుగా నిర్వహించిన ఈ వేలంలో కలిసి 85,51,000 ఆదాయం నమోదయ్యింది. వివరాల ప్రకారం బ్లాక్ 1 ద్వారా 20 లక్షలు, బ్లాక్ 2 ద్వారా 49,01,000, బ్లాక్ 3 ద్వారా 16,50,000 ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు. గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా ఉండడంతో ఫల పరిశోధనా కేంద్రం చరిత్రలో ఇదొక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఈ వేలం ప్రక్రియ పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ వెంకటలక్ష్మి, చెంచురామయ్య, డాక్టర్ హరికాంత్ పోరిక, రంజిత్ సింగ్ పాల్గొని పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమక్షంలో వేలం ప్రశాంతంగా విజయవంతంగా పూర్తయింది. వేలం బ్లాక్ 1 కాసిం అలీ విజయవంతంగా బిడ్డర్ గా నిలవగా, బ్లాక్ 2 మహమ్మద్ అజు, బ్లాక్ 3 మహమ్మద్ అజీం సంయుక్తంగా బిడ్ సాధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ స్థాయిలో ఆదాయం రావడం ఫల పరిశోధన కేంద్రానికి మంచి సంకేతమని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, వ్యాపారులు అధిక ఆసక్తి చూపడం వల్లే ఈ రికార్డు స్థాయి వేలం సాధ్యమైందన్నారు. మొత్తంగా చూస్తే సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రంలో జరిగిన ఈ వేలం కార్యక్రమం వ్యవసాయ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వ ఆదాయ వృద్ధికి కూడా తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. నా పేరు డాక్టర్ డి లక్ష్మీనారాయణ. నేను శ్రీ కొండాలక్ష్మి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 25వ తారీఖు నాడు 3వ నెల 2026వ తేదీన ఇక్కడికి ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో ఇచ్చేశాను. ఇక్కడ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి ఫల పరిశోధన స్థానంలో ఫ్రూట్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఫలాల మీద ఆక్షన్ జరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టుగైతే, ఈ సంవత్సరానికి ఆక్షన్ చూసుకున్నట్టుగైతే లాస్ట్ ఇయర్కి మనకి దాదాపుగా అటు ఇటు 60 లక్షల దాకా మనకి ఆక్షన్ అమౌంట్ వచ్చింది. కానీ ఇప్పుడు 25 లక్షలు ఎక్కువగా, అంటే దాదాపుగా 85 లక్షలు మాకు ఆక్షన్ అమౌంట్గా రావడం జరిగింది. చాలా సంతోషం. రైతులు కూడా ఇక్కడ వచ్చిన ఆక్షన్ పాటించిన వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి మేము చేస్తున్న ఈ మెయింటెనెన్స్ చూసి ఎక్కువగా మనకి ఫలాలు రావడం చూసి ఎక్కువ ఆక్షన్ ఇవ్వడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మేము ఈ విధంగానే ఎక్కువ రాబడి రావడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ.